అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఇది మీరు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మా. నేను ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీను వాళ్ళతో పడలేము, చాలా టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు. ఒక పెళ్లి చేసినట్టే అంతాను, ఎందుకు వద్దు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. కానీ యాక్చువల్గా ఒక 2.5 years బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కృష్ణవిందు విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని. తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు. సో అప్పుడు క్యాన్సిల్ చేశారు. ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్టే అనుకుంటాను నేనైతే. ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకళ్ళు ఇది చూపించారు ఇప్పుడున్న ప్లేస్ అనమాట. అది దాని పనికిరాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దానికి కూడా వద్దు వద్దు అన్నారు. క్లౌడ్ కిచెనే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా, నాకు అంతా ఎక్కువ నాకు కూడా టైం పాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది. క్లౌడ్ కిచెన్ వల్ల అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంతా అక్కడ పీజీ అంతా ఉంది కదా, సో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు ఈ మా హస్బెండ్ అన్నా కానీ నన్నైనా కానీ ఆంటీ ఇది డైనింగ్ ఉందా అని. నాకేమనిపించేది అంటే ఓకే పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్ళి ఏం తింటారులే, ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము. అదేంటంటే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది. క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇంకా స్విగ్గీ అవన్నీ హోల్డ్ చేయాల్సి వస్తుంది, అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట. ఓకే.